నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. దైవిక ప్రేమ, కరుణ మానవాన్ని రక్షిస్తుంది. క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇళ్ల స్థలాల కోసం 3వ రోజుకు చేరుకున్న జర్నలిస్టు దీక్షలు, పలువురు సంఘీభావం. వాళ్ళ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు సీనియర్ సిటిజన్లకు, జూనియర్లకు పోటీలు. నాలం శ్రీనివాస్. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రం గాజులపేట గల పురాతన సిఎస్ఐ చర్చిలో క్రైస్తవ సోదరులు గురువారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చ్ ఫాస్టర్ క్రిస్మస్ సందేశం ఇచ్చారు. మానవాళికి శాంతి, సామరస్యం, సోదరభావం అనే సందేశం మన జీవితంలో పాటించాలన్నారు. జీసస్ బోధను స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దైవ కుమారుడు జీసస్ మానవుడు జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ నిర్వహించుకుంటున్నామన్నారు. అనంతరం ముగ్గురు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రం గాజులపేట చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సరే, ఓకే, పాడండి. అందరు పాడడానికి వీలుగా ఉంది, పాడండి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. జరుగు గట్టిగా ఒకసారి ఎంకరేజ్మెంట్ తోటి గట్టిగా చప్పట్లు కొట్టండి. వీడియో కూడా తీయండి. ఒకరు మంచోళ్ళు, ఒకరు వీడియో తీయండి. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు జన్మదినాన్ని గుర్తు చేసుకునే క్రైస్తవుల మతపరమైన సాంస్కృతిక పండుగని మాజీ మంత్రి అల్లూరి వెంకట్ అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని శాస్త్రీనగర్లో క్రైస్తవ సోదరుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ దైవిక ప్రేమ, కరుణ, మానవాళికి రక్షణ సూచిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జోసెఫ్ బాబురావు మాట్లాడుతూ ఐక్యరెడ్డి అభివృద్ధికి చిరునామాగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మాజి రాజేందర్, శ్రీనివాస్, కృష్ణ, ప్రసాద్ రెడ్డి, బడి లింగన్న, రమణారెడ్డి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల హృదయుడు, అంతేకాకుండా నిష్కలంకమైన మనిషి, ఎవరితో మృదుభాషి, ఎన్ని ఉన్నా అన్నిటికీ సమర్థులు ఐక్యరెడ్డి గారు అంటే అతిశయోక్తి. వారితో మేము ఉండి అనుభవించబోతున్నాం కూడా మేము అంటున్నాం. ఎందుకంటే ఒక్క మాటలు చెప్పాలంటే సౌందర్యక్క గారు ఇక్కడ ఉన్నారు, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు అసలు నేను ఎంతో ఆయన ముందు నేను ఒక అల్పన్ని, అయినా రెడ్డి మన ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉంటే బాబురావు ఇట్రా అని, ఏంటి సార్ అంటే ఇగో ఇక్కడ ఈ మావుడు ఇక్కడ ఈ విధంగా ఇవన్నీ జరుపుతాడు, మనకు ఉండి అన్ని కార్యక్రమాలు చేస్తాం అంటూ మంచి కార్యకర్త మనకి అని చెప్తే బాబురావు నేను కొంచెం చేయించింది. అదే కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ చాలా తక్కువ, 0.5% ఉంటుంది నిర్మల్. కానీ వాళ్ళకు కూడా ఏం కావాలని అడిగేంత దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు 1% నుంచి 100%. ఏ కమ్యూనిటీకైనా ఒకటే విలువ, మనిషికే ఇచ్చే విలువ, మనిషికి ఇవ్వాల్సిందే ఇచ్చేసిండు. కాబట్టి ఈ రోజు అందరు కూడా సార్ను గుర్తు చేస్తున్నారు. నేను విలేజ్ తిరుగుతున్నా, ఎక్కడ పోతున్నా కదా, సార్ని అందరు గుర్తు చేస్తున్నారు. సార్ మేము అందరం నియమడు ఉన్నాం, మీ తోనే ఉన్నాం, ఎటు ఉన్నాం. సంతోషం మీరు మా ఇంటికి వచ్చిండ్రు. భారత ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ భద్రత అభివృద్ధిలో చెరడుముద్ర వేశారని నిర్మల్ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేష్ రెడ్డి అన్నారు. సరిగా వాజ్పేయి 101వ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ ఎమ్మెల్యే క్యాంప్ కారులో ఆయన చిత్రపటాన్ని పూలమార్చి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్పేయి దేశానికి చేసిన ఎనలేని సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెడిసమ్మరాజు, శంకర్ సాయి, ఓడిసెల అర్జన్, రామశంకర్, సాహిబ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇండ్ల స్థలాల కోసం జర్నలిస్ట్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజు చేరుకున్నాయి. శాంతియుతంగా చేస్తున్న ఈ దీక్షలకు ప్రజా సంఘాల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇందులో భాగంగా గురువారం సామాజికవేత్త డాక్టర్ యు కృష్ణరాజు, బీజేపీ సీనియర్ నాయకులు అయ్యనార్ భూమయ్య, తెలంగాణ ఏకతా సోసైటీ నాయకులు ముజాహిద్, తెలంగాణ ముస్లిం ప్రెస్ యూనియన్ నాయకులు చంద్రశేఖర్ పరదరాజు, న్యూ డెమోక్రసీ సంఘ నాయకులు మహేందర్ తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంపూర్ణ మద్దతు పలికారు. कोई कार्य नहीं कर रहा है, हाँ यही अपने माताजी को रेडियो डिलीवरी ऑफिसर हो या మన ఆవాజు అసలు మనల్ని ఎవరు మన అధికారులు స్పందించలేదు, మనమే వాళ్ళని స్పందిస్తాం. ఇప్పటికి వాళ్ళని బాధలందరికీ పేరు పేరు స్వాగతం. దాన్ని కల్పించడం దానికోసం వీళ్ళు ధర్నా దీక్షను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. గత సంవత్సరాల తరబడి ఇక్కడ ఉన్నటువంటి సోదరులను చూస్తూ ఉంటే కొందరు 20-30 సంవత్సరాలు కూడా అనుభవం ఉండి వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి పత్రికలు పనిచేస్తున్నటువంటి సోదరులు, మరి అందరికీ వీళ్ళు రాసిన పత్రికల మీద అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పరిపాలనలో ఉన్నటువంటి పాలకులు కానీ స్పందించి ఆ పనులు చేయడానికి అవకాశం వస్తున్నది. కానీ వీళ్ళు డిమాండ్ చేసే పనులకు వీళ్ళ కొరకు ఈరోజు వాళ్ళు నిరాదీక్ష చేసే పరిస్థితి ఏర్పడదు. ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా ఇది జెన్యూన్ అని చెప్పేసి వీళ్ళు ప్రతిపాదనలు పంపించి వెంటనే వీళ్ళు ఏదైతే కోరుతున్నారో అది కనీసం ఉండటానికి అవసరం ఉన్నటువంటి స్థలాలు అడుగుతున్నారు, ఇల్లు అడుగుతున్నారు. కాబట్టి దీన్ని వెంటనే ఈ అధికారుల యొక్క ప్రతిపాదనతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి వీళ్ళకు శాంక్షన్ చేస్తుందని చెప్పి భావిస్తూ चीज के यहाँ पर डिमांड किया जा रहा है वो इंतहाई मुनासिब है। एक सहाफ़ी जिसके रहने के लिए घर नहीं है, वो जो है अल्फाज दीगर
वो भी कौम की खिदमत करता है। किस तरह से मजलूम जहाँ पर भी होता है, जुल्म जहाँ पर भी होता है, जहाँ पर भी गलत कोई काम होता है, तो सहाफत के जरिए उसको उजागर करता है, उसको लोगों में लाता है, हुकूमत तक उसकी बात पहुँचाता है। क्योंकि अखबार आने में और मीडिया में रहने से वो बात की अहमियत बहुत बढ़ जाती है। మానవుడికైనా ఒక సంఘజీవికైనా పుట్టిన వాడికి కూడు గుడ్డ ఆవాసం అంటారు. ఈ కూడు సంగతి చెప్పుకుంటూ పోతా ఉంటే ఏ పాత్రికేయుడికైనా ఏ ప్రింట్ మీడియాకైనా టైంకు తినడానికి తిండి మీకు అవైలబుల్ ఉండదు. తిన్నా కూడా ఏ దొరుకుతా తినిపోతారు. మీ కూడు విషయంలో మీ జీవితాలు అట్లా ఉండేది. గుడ్డలంటే ఇంతవరకు ఏ ప్రింట్ కానీ ఏ రిపోర్టర్ కానీ మంచి మంచి బట్టలు వేసుకోగా చూడలేదు. ఏదో అందరికి సామాన్య పరులు వస్తారు. एक माशरे का आईना होता है और आवाम के जो भी मसले मसाइल है वो हुकूमत तक पहुंचाता है। मगर अफसोस की बात ये है कि आज वो खुद अपने हक और अपने जायज मुतालबात के लिए यहाँ पर भूख हड़ताल के लिए बैठा है। ये बज़मीर शहरी और जो भी जिम्मेदार सियासी लीडर्स है उनके लिए एक शर्मिंदगी की बात है, क्योंकि वो अपना दिन रात मेहनत करके हुकूमत के जो भी डेवलपमेंट्स है या उसके स्कीमात है वो आवाम तक पहुंचाता है। కొన్ని పత్రికలు మాత్రం కవరేజ్ చేస్తుంది. కరెక్ట్ కాదు. మన ప్రోగ్రాం మనం కవరేజ్ చేయకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేస్తారు? ఇప్పుడు మనందరూ ఇక్కడ శివాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనమే మన ప్రోగ్రామ్స్ మొదలవుతుంది. ఇతరులు అయితే నమ్ముతారు. ప్రతి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రతిరోజు మన ప్రోగ్రామ్స్ ఆయా పేపర్లో కవరేజ్ అయ్యే విధంగా చూడాలని కోరుతున్నాను. గల్లీ లీడర్ ఢిల్లీ వరకు పంపే అధికారం మన దగ్గర, మన పెన్ను పవర్ వీడియో ద్వారా మన దగ్గర ఉంది. అందుకోసం లీడర్లను కలగాలంటే మనము ఇక్కడ సమస్యలు ధర్నా కాకుండా లాస్ట్ వస్తే రేపు ఇన్ఛార్జ్ మంత్రి నిర్మల్ వస్తారు. ప్రతిదీ మనము వాళ్ళ కవరేజ్ వెళ్ళకుండా మనం ఇక్కడనే ఉండి అందరూ ప్రతి రిపోర్టర్ కూడా ఇక్కడ కదలకుండా చెప్పాలి. గెలిచిన ఎమ్మెల్యే ఏమంటే నేను గెలిచిన తర్వాత మీకు పక్కా నా నిధుల నుంచే నేను ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసి మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి దొంగ హామీలు మనకు నడలే. ఎందుకంటే లీడర్లు పక్కా ఉండి వాళ్ళు చేస్తామనేది అనాల. जमातों की जानिब से जिम्मेदार कोई भी यहाँ पर नहीं पहुँचे, बहुत ही अफसोस की बात है। क्योंकि जर्नलिज्म इंडियन डेमोक्रेसी का 4th पिलर कहलाया जाता है। जर्नलिज्म ही एक ऐसा जरिया है जिसके ज़रिए से अवाम हुकूमतों से सवाल कर सकती है, अवाम को यह मौका फराहम करते हैं कि उनके हुकूक मांग सके। और इंडियन डेमोक्रेसी को स्ट्रॉन्ग करने में जर्नलिज्म जो रोल अदा करता है इसकी कोई दूसरी नज़ीर नहीं मिलती। क्योंकि जर्नलिज्म एक ऐसा पेशा है, जर्नलिस्ट सुबह 24/7 24 घंटे 7 दिन फील्ड पर रहते हुए हुकूमती इदारों से और ऑफिसर्स को उनके ड्यूटीज़ को और उनके पावर्स को गलत इस्तेमाल करने से रोकने में भी बहुत अहम किरदार अदा करता है। సోన్ మండలం న్యూ వెల్వల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ పురోహితులు రామకృష్ణ గోదాదేవి పాశురాల గురించి భక్తులు వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాజంగారికాజితాయే నమః శాజగణాయే నమః వీణసూసున్నాయ నమః దేవతాయే నమః మానసాగ్రావత్త గంభీరా భోజనావికాయే నమః వాసుదేవికాయే నమః శాజగపూర్ణ మహోదయే నమః ఓమరాజే నమః వాయుసున్యే నమః ఓంశ్చే నమః ఓందేవశే నమః కార్మిక సత్యతి నేత్రద్వేషోపితాయే నమః తాపిసితాయే నమః ప్రకాశోద్ధన్మంతతాటి శోభితాయే నమః 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 దే నమః చంద్రలాటికాయే నమః చంద్రనాయే నమః. వాలా నిర్మల్ జిల్లా కేంద్రంలో గత కొన్నేళ్లుగా మారిపోతున్న పేరు. నిత్య జీవితంలో అన్నిత్యం బిజీగా గడిపే 20 సంవత్సరాల యువకుల నుండి 79 సంవత్సరాల వృద్ధుల వరకు ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం కల్పించడం, ప్రకృతి పరంగా మెడిసిన్తో నయం కానీ మానసిక రుగ్మతలు నవ్వడం ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడం ఈ వాలా ముఖ్యోద్దేశం. వాలా అంటే వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్.
షార్ట్ కట్లో వాలగా పేరు పెట్టుకుని గత 11 సంవత్సరాలుగా ఒడిదుడుకులతో సమస్యలతో మానసిక ఒత్తిడితో దిగులు చెందిన వారికి ఈ వేదిక ఎంతో సాంత్వన చేకూరుస్తూ నూతన జీవితాన్ని ప్రసాదిస్తోంది. ఇందులో యువకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, ఒక్క రంగం ఏమిటి అన్ని రంగాలకు చెందిన వారు ఇందులో ఉన్నారు. 11 ఏళ్ల పాటు కొనసాగుతున్న వీరి ఆత్మీయత బంధాన్ని పెంచే దిశగా మరింత ఉల్లాసాన్ని కల్పించడానికి డిసెంబర్ 25 నుండి జనవరి 5 వరకు సభ్యులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు వాలా అసోసియేషన్ అధ్యక్షుడు నాలం శ్రీనివాస్ తెలిపారు. 300 మందితో ఉన్న అసోసియేషన్లో సీనియర్ సిటిజన్లకు లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్ ఆటలు, జూనియర్ వాళ్లకు వాలీబాల్, క్రికెట్ అన్ని పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా తొలి రోజు పలు ఆటలు నిర్వహించారు. సీనియర్ సిటిజన్లు, యువకులు పోటాపోటీగా ఈ ఆటల్లో పాల్గొన్నారు. మన ముంగడికి పోగా ఇది వెళ్ళిపోతుంది. పడి నేను పడుతుంది. చిన్నది చదువు ఇప్పుడు వచ్చేసి పోనీ వచ్చేసి దూరం అయిపోయాడు. మీద వీడియో అది కూడా రెండే టీంలలో అంటే కంపల్సరీ వచ్చే ప్రైజ్ అనమాట. రెండు టీంలు ఈరోజు మాలా ఆధ్వర్యంలో క్రీడా పోటీ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో సీనియర్ సిటిజన్స్కు లెమన్ స్పూన్ కానీ, మ్యూజికల్ చైర్ కానీ, మరియు జూనియర్స్కి వాలీబాల్, క్రికెట్ అండ్ రన్నింగ్ 2K రన్ నిర్వహించబడుతుంది. ఈ 11వ వార్షికోత్సవానికి మేము నెక్స్ట్ జనవరి 25 నాడు సర్వసభ సమావేశం నిర్వహించుకోబడుతుంది ప్రతి సంవత్సరం లాగానే. దీంట్లో దాదాపు 100 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. దీంట్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ వాళ్ళ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనిషి జీవితంలో ప్రతి కోణాన్ని సృష్టించేదే పుస్తకమని డాక్టర్ అప్పాల చక్రతో పాటు పలువురు కవులు పేర్కొన్నారు. నిర్మల్పట్నం లయన్స్ క్లబ్ లో విశ్రాంతి ఎంపీడో చెట్ల గజ్జారాం రచించిన బతుకంతా బాల్య పుస్తకాన్ని డాక్టర్ గోపికిషన్తో కలిసి ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ దామెర్ రాములు, విశిష్ట అతిథిగా ఉప్పు కృష్ణరాజు, మురళీధర్, పత్తి శివప్రసాద్, మున్మల రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఈ పుస్తకంపై కవి బుందడి పురుషోత్తమరావు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రచయిత వేదిక అధ్యక్షుడు డాక్టర్ నీల హనుమంతు సభా సమన్వయకర్తగా వివరించారు. ఈ సందర్భంగా పలువురు రచయితల నుండి అనేక రచనలు రావాలని ఆకాంక్షించారు. పలువురు సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.
నిర్మల్పట్నంలోని దేవేందర్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో బుధవారం రాత్రి డాక్టర్ దేవేందర్ నిర్వహించిన అయ్యప్ప పడి పూజ మహోత్సవం వైభవంగా జరిగింది. హరిహర క్షేత్రం ఆలయ అర్చకులు సదాశివ చేతుల మీదుగా ఈ పూజలో మొదటగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వాముల అభిషేకంతో పాటు పడి పూజ నిర్వహించారు. భజన బృందం ఆలపించిన అయ్యప్ప గీతాలు ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించాయి. పలువురు వైద్యులు, గురుస్వాములు పాల్గొన్నారు. అమ్మ తల్లి దిగి వచ్చింది, కనక దుర్గా కదిలొచ్చింది. స్వామి కొండ కాదు అయ్యప్ప కొండ, కొండంటే కొండ కాదు అయ్యప్ప ఆవు పాలు తెచ్చాము అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం పంచదార తెచ్చాము అయ్యప్ప, నీకు చక్కెర అభిషేకమయ్యా అయ్యప్ప. పంచదార తెచ్చాము అయ్యప్ప, నీకు మీరాభిషేకమయ్యా అయ్యప్ప, నీకు మీరాభిషేకమయ్యా
సారంగపూర్ మండలంలోని కంకెడ గ్రామానికి ఆర్టీసీ బస్సు నడపాలని కోరుతూ గురువారం వైకుంఠపురం ఎక్స్ రోడ్ వద్ద గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఇదివరకు ఈ విషయమై సంబంధిత అధికారులకు విన్నవించినా స్పందించలేదని గ్రామ సమీపం నుండి నిర్మల్ నుండి గొల్లమాడ బస్సు వెళ్తున్న తమ గ్రామానికి రాకపోవడంతో వాళ్ళు రోడ్డుపైకి వచ్చినట్టు గ్రామస్తులు వెల్లడించారు. దీంతో రాకపోకలు ఇబ్బందికరంతో సమాచారం తెలుసుకున్న ఆర్టీ డిపో మీద పండరి నేటి నుంచి బస్సు రోజు సర్వీసులు ప్రారంభిస్తామని హామీ ఇస్తూ గ్రామస్తులు ధర్నా విరమించారు. మామడవండిలోని కొటికల్ గ్రామంలో క్రిస్మస్ వేడుకలను చర్చిలో ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థన చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సారంగపూర్ మండలిని వంజర గ్రామంలో గల మహాలక్ష్మి దేవాలయంలో గురువారం హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పడిపూజ కన్యస్వామి దీపక్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. మృత్యుంజయ శర్మ పంతులు గురుస్వాముల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పడిపూజ చేశారు. స్వామివారి దివ్యమంగళ ఉత్సవ విగ్రహానికి 10 రకాల అభిషేకాలు, 18 బడి 18 మెట్లకు పూజలు చేసి కర్పూర జ్యోతులు వెలిగించి స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అయ్యప్ప భక్తులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. దైవిక ప్రేమ కరుణ మానవాన్ని రక్షిస్తుంది. క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇళ్ల స్థలాల కోసం 3వ రోజుకు చేరుకున్న జర్నలిస్టు దీక్షలు, పలువురు సంఘీభావం. వాళ్ళ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు సీనియర్ సిటిజన్లకు జూనియర్లకు పోటీలు. నాలం శ్రీనివాస్. ఈ వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.